మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష ఇండియా కూటమి కన్వీనర్గా కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తూ ఉన్నాయి. మళ్లీ ప్రధాని మోడీ నేతృత్వంలోనే బీజేపీ గెలిస్తే ఇక దేశంలో ప్రజాస్వామ్యం అంటూ ఉండదని, భవిష్యత్తు భారతంలో అసలు ఎన్నికలే జరగవంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవే చివరి ఎన్నికలవుతాయని, మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే నియంతృత్వాన్ని తీసుకువస్తారంటూ వ్యాఖ్యానించారు. పుతిన్ అధ్యక్షతన రష్యాలో జరిగినట్లే భారత్లోనూ అదే జరుగుతుందంటూ జోష్యాన్ని చెప్పుకొచ్చారు. ఇక ఖార్గే చేసినవి అల్లాటప్ప వ్యాఖ్యలేవి కావని, అసలు ఆయన ప్రధాన ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగానూ మారింది. ఓవైపు దేశంలో బీజేపీ గాలి హోరునా వీస్తుంది. ఇక మోడీ నేతృత్వంలోని కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి విజయడంకా మోగించడం ఖాయమని కనిపిస్తుంది. అన్నిటితో పాటు అయోధ్య అంశం కూడా కలిసి రావడంతో మోడీ మళ్లీ ప్రధాని అవుతారనే లెక్కలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈసారి 400+ టార్గెట్ పెట్టుకున్నారంటే ఇక బీజేపీలో ఆత్మవిశ్వాసం ఏ మేర తొనికిసలాడుతుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇప్పటికే 2 దఫాలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్కు ఈసారి పవర్లోకి రావడం చాలా ముఖ్యం. అయితే కాంగ్రెస్లో ఎప్పట్లాగే నాయకత్వం లేమి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధాని అభ్యర్థి ఎవరనే దానికి సమాధానం ఆ పార్టీ నుంచి ఇప్పటి వరకు లేదు. ఇక సొంతంగా పోరాడి గెలిచే అవకాశం లేకపోవడంతో ప్రతిపక్షాలతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసి బీజేపీకి సవాల్ విసిరింది. అయితే అది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇక కూటమి భవిష్యత్తు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. టీఎంసీ, ఆమ్ ఆద్మీ, జేడీయూ పార్టీలు కూటమి నుంచి బయటకి వచ్చాయి. ఈ తాజా పరిణామాలతో కాంగ్రెస్ ఒంటరైపోయింది. ఇక మిగిలిన పార్టీలైన కూటమిలో ఉంటాయా? అలా ఉంటే కనుక ఏ మేరకు ప్రయోజనాలు సమకూరుతాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖార్గే వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాస్తవానికి ఖార్గే వ్యాఖ్యలలో కాంగ్రెస్ పార్టీ అసహనం స్పష్టంగానూ కనిపిస్తుంది. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్న అసంతృప్తి కనిపిస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటు కూటమి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారడంతో ఏం చేయాలో పోలుపోని పరిస్థితి వ్యక్తమయ్యే ఆవేదన ఇది అని చెప్తూ ఉన్నారు. ఇక ఖార్గే మాటలతో కాంగ్రెస్ బీజేపీకి పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదని, వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ కోటపై కాషాయం మళ్లీ రెపరెపలాడటం ఖాయమని తేల్చేస్తున్నారు.